అందరికీ నమస్కారం అండి. రథసప్తమి సందర్భంగా వైజాగ్ ఎంవిపి కాలనీలో ఉన్న రామానుజస్వామి పీఠంలో అరుణంతో పాటు ఆదిత్య హృదయం 11 సార్లు హవనపూర్వకంగా చేయించారన్నమాట. పూజ చాలా విశేషంగా జరిగింది. ఈ వీడియోలో అరుణము, ఆదిత్య హృదయము ఒక్కసారి వింటారని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. రథసప్తమి కదా. రథసప్తమి అంటే మనకి మకర సంక్రమణం నాడు సూర్యుని యొక్క గతి మారుతుంది అని నియమం. నిజానికి సూర్యుని గతి మారడం అనేటువంటిది సంపూర్ణంగా ప్రారంభమయ్యేటువంటిది ఇవాళ మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుని యొక్క గతి పూర్తిగా మారుతుంది. మనకి మకర సంక్రమణం నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆయన గతి పరిపూర్ణంగా మార్చుకుని ఒక శుద్ధమైనటువంటి యాంగిల్లోకి రావడానికి ఇదిగో ఈనాడు పడుతుందన్నమాట. కనుక ఆయన గతి పూర్తిగా మారినటువంటి ఈ రోజుని రథసప్తమి అని అంటారు. రథసప్తమి అని అంటే సూర్యునికి ఒక రథం ఉన్నది, ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది, ఒకటే అశ్వం ఉంటుంది. సాధారణంగా మనందరికీ గుర్తు 7 అశ్వాలు ఉన్నాయని చెప్పి, కానీ 7 అశ్వాలు ఉండవు. సూర్యుని సప్తాశ్వరథమారూఢం అని అంటారా, ఆయనకి సప్తయుంజంతి రథమేక చక్రం ఏకో అశ్వో వహతి సప్తనామా. ఇది వేదం చెప్పింది. ఒకటే అశ్వము సప్త అనేటువంటి పేరుతో ఉంటుంది అని అర్థం అన్నమాట. కనుక సప్త అనేటువంటి గుర్రాన్ని కలిగి ఒకటే చక్రం ఉన్నటువంటి ఒక రథాన్ని అధిరోహించి సూర్యనారాయణమూర్తి ఉంటారు. సూర్యనారాయణమూర్తి సూర్యుడు అనేటువంటి దేవునికి అంతర్యామిగా నారాయణమూర్తి ఉండటం కాకుండా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే తాను అక్కడ వేంచేసి ఉంటాడు. కనుక మిగిలిన దేవతలందరికన్నా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు సూర్యుడు. సూర్యుడు అనేటువంటి దేవత అధిదైవంగా ఉన్నప్పటికీ శ్రీమన్నారాయణమూర్తే ఆయన యొక్క కాంతిలో కొన్ని కోటాను కోట్ల వంతు చిన్న పిసరు, ఏ చిన్న పిసరో ఆ సూర్యుడికి అంటిస్తే అది ఈ లోకాన్నంతటినీ ప్రతిభాసింపచేస్తోంది, ప్రకాశింపచేస్తోంది అని శాస్త్రం. అలా సూర్యనారాయణమూర్తి చాలా సంతోషంగా వేయించేసి ఉండేటువంటి రోజు ఈ రోజు. కనుక ఈ రథసప్తమి నాడు ఏదైనా ఒక కైంకర్యం చేస్తే అది శ్రీమన్నారాయణమూర్తి చాలా సంతోషిస్తాడు అని చెప్పి ప్రసిద్ధి. అయితే మనం చేసేటువంటి కైంకర్యము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కామ్యము అని, రెండవది కైంకర్యము అని. కామ్యము అంటే ఏదైనా ఒక కోరికతో చేసేది. కైంకర్యము అంటే కోరికతో కాకుండా పెరుమాళ్ళు సంతోషించడానికి చేసేది. కోరికతో చేసిన, పెరుమాళ్ళు సంతోషించడానికి చేసిన, పెరుమాళ్ళు సంతోషించడమే లక్ష్యం. కాబట్టి మనం భావనలో తేడా. కామ్యము అంటే ఒక్కొక్క దేవత నుంచి ఒక్కొక్కటి కోరుకోమంది శాస్త్రం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ధనమిచ్చేత్ కృపాసనాత్, శంకరాత్ జ్ఞానమన్విచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాథ్. ఆరోగ్యాన్ని భాస్కరుడి నుంచి కోరుకోవాలట. పరమాత్మ ఆరోగ్యాన్ని మనకి ఇప్పిద్దాం అనుకుంటే తాను సూర్యనారాయణమూర్తి ద్వారా మనకి ఆరోగ్యాన్ని ఇప్పిస్తాడట. అలాగే మనకి ధనాన్ని ఇప్పించాలనుకుంటే పరమాత్మ లక్ష్మీదేవి ద్వారా, అగ్ని ద్వారా మనకి ధనాన్ని ఇప్పిస్తాడట. జ్ఞానాన్ని ఇప్పించాలి అనుకుంటే తాను శంకరుని ద్వారా జ్ఞానాన్ని ఇప్పిస్తాడట. వీటన్నింటినీ కలబోసి ఒకేసారి రావాలి అనుకుంటే మనం శ్రీమన్నారాయణమూర్తిని మోక్షం కోసం ప్రార్థిస్తే ఇవన్నీ తానే ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది. కనుక సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని మనకి కటాక్షించేటువంటి స్వామి. అలాగే ధర్మసాక్షి జగచ్చక్షు అంశుమారి త్రియీతనువు ఆయనకి పేర్లు. కర్మ
బ్రహ్మసాక్షి. మనం ఏ పని చేస్తూ ఉన్నా మనకైతే కళ్ళు మూసుకుంటే మనకి ఏ విధంగా అయితే చీకట్లుగా భాసిస్తాయో, అలాగే మనకి చీకటి అని అనిపించినప్పటికీ మిగిలిన ఎవరు సాక్ష్యం ఉన్నా లేకపోయినా సూర్యనారాయణమూర్తి మాత్రం ఖచ్చితంగా సాక్ష్యం ఉంటాడు. అది మనం తప్పు చేసినా ఒప్పు చేసినా సరే. అలాగే జగచ్చక్షుడు పరమాత్మ ఈ జగత్తునంతటినీ తాను చూద్దాము అనుకుంటే సూర్యుడు అనేటువంటి కన్ను చేత చూస్తాడు. త్రియీకనువు వేదాన్నే తాను ఒక శరీరంగా స్వీకరించి ఉన్నటువంటి ఆయన త్రియి అంటే వేదం. రుక్ యజు సామములు అనేటువంటివి 3 వేదములు. ఆ 3 వేదముల యొక్క పరిపూర్ణమైనటువంటి మూసలో పోసినటువంటి రూపమే శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశ అయినటువంటి సూర్య భగవానుడు కనుక ఆయనకి త్రియి అని పేరు. ఆ వేదాల యొక్క వేదాలనే శరీరంగా కలిగినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి మన అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చుగాక అని చెప్పి ఈ పూట మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మనకి సప్తమి వచ్చింది 8:53కి. అయితే దానికి అంగంగా ఉండేటువంటి పారాయణాదులు చెయ్యాలి కనుక సప్తమి వచ్చే ముందర అరుణము అని ఒక వేద ఖండం ఉంటుంది. వేదంలో ఒక భాగం అన్నమాట. సూర్యనారాయణమూర్తి గురించి చేసినటువంటి అంటే సూర్యుల్లో అంతర్యామిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి గురించి చెప్పేటువంటి స్తోత్రం అది అరుణము అని యజుర్వేదంలో ఆరణ్యకాండలో ఉంటుంది. అది సంపూర్ణంగా చదవాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు కొంత అయినప్పటికీ పెరుమాళ్ళకి విన్నవిద్దాం. నమస్కారం చేసి కళ్ళు మూసుకుని వీలైనంత వరకు కళ్ళు మూసుకుని దీనిని ఆస్వాదించండి. ఓం విష్ణురు విష్ణురు విష్ణు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः. వ్యశేమ దేవహిतं యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి నః పూషా విశ్వవేదాः. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः. వ్యశేమ దేవహిतं యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः. స్వస్తి నః పూషా విశ్వవేదాः. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతి దధాతు. ఆపాంతమన్యస్త్రుపలప్రపర్మాతు నిశ్చినీవ చెరువాగుండు జైషీః. ఆపమాపామపః సర్వాః. అస్మాదస్మాదితో ముదః. అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచస్కరద్భియా. వాయువశ్వారశ్మిపతయః. పరీచ్యాత్మానో అద్రుహః. దేవీర్భువనసూవరీః. పుత్రవత్పాయమే సుతా. మహానామ్నీర్మహామానాః. మహసో మహసస్వః. దేవీః పర్జన్యసూవరీః. పుత్రవత్పాయమే సుతా. అపాస్యుష్ణిమపారక్షః. అపాస్యుష్ణిమపారఘం. అపాఘ్రామపచావర్తిం. అపదేవీరితోహితా. వజ్రం దేవీరచీతాదుశ్చ. భువనం దేవసూవరీః. ఆదిత్యానదితిం దేవీం యోనినోర్ధ్వముదీశత. శివానః శంతమా భవంతు. దివ్యా ఆప ఓషధయః. సుమృడీకా సరస్వతీ. మాతేర్వ్యోమ సందృశీ. స్మృతిః ప్రత్యక్షమైతిహ్యం. అనుమానశ్చతుష్టయం. ఏతైరాదిత్యమండలం సత్వైరేవ విధాస్యతే. సూర్యో మరీచిమాదత్తే. సర్వస్మాత్ భువనాదపి. తస్యాః పాదవిశేషేణ స్మృతం కాలవిశేషణం. నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యాత్స్యందతే యథా. తాం నద్యోభిసమాయంతి
सोरुस्वती न निवर्तते एवं नाना समुत्थानाः कालाः संवत्सरद्दुश्रिताः अनुषश्च महसश्च सर्वे समवयन्त्रितम् सदैः सर्वैः समाविष्टः ऊरुः सन्न निवर्तते अधिसंवत्सरं विद्यात् तदेव लक्षणे अणुभिश्च महद्भिश्च समारूढः प्रदृश्यते संवत्सरः प्रत्यक्षेण नाधिसत्त्वः प्रदृश्यते पटलो विक्लितः पिङ्गः एतत्करुणलक्षणं यत्रैतदुपदृश्यते सहस्रं तत्र मीयते एकगुंहि शिरो नानामुखे तृत्सन्तदृदुलक्षणम् उभयतः सप्तेन्द्रियाणि चल्पितन्ते वदिह्यते शुक्लकृष्णे संवत्सरस्य दक्षिणवामयोः पार्श्वयोः तस्यैषा भवति शुक्रन्ते अन्यद्यजतन्ते अन्यद्विषुरूपे अहनीत्यौरिवासी विश्वा हि माया अवसि स्वभावः भद्राते पूषन्निहरातिरस्विति नात्र भुवनं न भूषा न पशवः नादित्यः संवत्सर एव प्रत्यक्षेण प्रियतमं विद्यात् एतद्वै संवत्सरस्य प्रियतमगुं रूपं योऽस्य महानर्थ उत्पत्स्यमानो भवति इदं पुण्यं कुरुष्वेति तमाहरणं दद्यात् एकं जानातुं सप्तथमाहुरेग्रेकजं षडुद्यमारुषयो देवजा इति तेषामिष्टानि विहितानि धामशः स्थात्रे रेजन्ते विकृतानि रूपशः को नु मर्या अमिथितः सखा सखायमब्रवीत् जहाको अस्मदीशते यस्तित्याज सखिविदगुं सखायं न तस्य वाच्यपि भागो अस्ति यदि गुं शृणोत्यलकगुं शृणोति न हि प्रवेद सुहृदस्य बन्धामिति ऋतुर्ऋतुना मुद्यमानः विननादाभिधावः षष्टिश्च त्रिगुशल्का वर्गाः षष्टिश्च त्रिगुंशल्का वर्गाः शुक्लकृष्णौ च साष्टिकौ सारागवस्त्रैश्चररक्षः वसन्तो वसुभिः सह संवत्सरस्य सवितुः वैशकृत्प्रथमः स्मृतः अमोना दयतेत्यन्यान् अमोघश्च परिरक्षतः एतावाचः प्रयुज्यन्ते यत्रैतदुपदृश्यते एतदेव विजानीयात् प्रमाणं कालपद्यये विशेषणं तु वक्ष्यामः ऋतूनान्तन्निबोधत शुक्लवासा रुद्रगणः ग्रीष्मेण वर्तते सः निजहं पृथिवीगुं सत्त्वां ज्योतिषा प्रतिख्येन सह विश्वरूपाणि वासागुंसि आदित्यानां निबोधत संवत्सरीणं कर्मफलं वर्षाभिर्तदधागुंसः अदुःखो दुःखचक्षुरिव तद्मापीत इव दृश्यते शीतेनाप्यथयन्निव गुरुदक्ष इव दृश्यते ह्लादयते ज्वलदश्चैव साम्यतश्चाक्ष चक्षुषि या वै प्रजा प्रद्युष्यन्ते संवत्सरात्ता प्रद्युष्यन्ते या प्रतिष्ठन्ति संवत्सरेता प्रतिष्ठन्ति वर्षाभ्य इत्यर्थः अक्षिदुःखोत्थितस्यैव विप्रसङ्गैकनीनिके आन्ते चाद्गणं नास्ति ऋभूनान्तन्निबोधत कनकाभानि वासागुंसि अहतानि निबोधत अन्नमस्मीतमुच्मीत अहं वो जीवनप्रदः एतावाचः प्रयुज्यन्ते शरद्यत्र वदृश्यते अभिधून्वन्तो विघ्नन्त इव वादवन्तो मरुद्गणाः अमुतो चेतुमिषुमुखमिव
सन्नद्धाः सह ददृशेह अपद्धस्तैर्वस्तिवर्णैरिव विशिखासः कपर्दिनः अक्रुद्धस्य योत्स्यमानस्य क्रुद्धस्येव लोहिरी हेमरश्चक्षुषी विद्यात् अक्ष्मयोः क्षिपणोरिव दुर्भिक्षम् देवलोकेषु मनूनामुदकम् गृहे एता वाचः प्रवदन्तीः वैद्युतो यान्ति शैशिरीः ता अग्निः पवमाना अन्वैक्षत इह जीविकामपरिपश्यन् तस्यैषा भवति इहेह वस्वतपसः मरुतः सूर्यत्वचः शर्म सप्रथा आवृणे अपि ताम्राणिवासा पुंसि अष्टिवज्रिशतघ्निजा विश्वे देवा विप्रहरन्ति अग्निजिह्वा असश्चरा नैव देवो न मर्त्यः न राजा वरुणो विभुः नाग्निर्नेन्द्रो न पवमानः मातृक्कच्च न विद्यते दिव्यश्चैका धनुरात्रिः पृथिव्यामवराश्रिता तस्येन्द्रो वम्बिरूपेण धनुर्ज्यामच्छिनत्स्वयम् तदिन्द्रधनुरित्यज्यम् अभ्रपर्णेषु चक्षते एतदेव संयोर्वार्हस्पत्यस्य एतद्रुद्रस्य धनुः रुद्रस्य त्वेव धनुरात्रिः शिर उत्पिपेश सप्रवर्ग्यो भवतु तस्मात् सप्रवर्ग्येण यज्ञेन यजते रुद्रस्य शशिरः प्रतिदधाति नैनगुं रुद्र आरुको भवति य एवं वेद अच्योत्थाक्षोतिरश्चात् शिशिरः प्रदृश्यते नैव रूपं न वासा पुंसि न चक्षुः प्रतिदृश्यते अन्योन्यं तु न हितस्रातः ततस्तत्तेव लक्षणम् लोहितोऽग्निसारशीर्ष्णिः सूर्यस्योदयनं प्रति पङ्करोषिण्यञ्जलिकाम् पङ्करोषि निजानुगामेऽन्यञ्जलिका अमीवाचामुपासतामिति तस्मै सर्वर्तवो नमन्ते मर्यादाकरत्वात् प्रमुरोधाम् ब्राह्मण आप्नोति य एवं वेद स खलु संवत्सर एतैः सेनानीभिः सह इन्द्राय सर्वान् कामानभिवहति सत्रत्सः तस्यैषा भवति अपत्रत्सो अपुंसुमतीमतिष्ठत् यानः कृष्णो दशभिः सहस्रैः आवर्तमिन्द्रः शच्याघमन्तम् उपस्पृहितम् नृमणामथद्रामिति एतयैवेन्द्रः सलाभृत्या सह असुरान् परिदुश्चति पृथिव्यपुंसुमति तामन्ववस्थितः संवत्सरो दिवञ्च नैवं विदुषाचाज्ञान्ते भासिनौ अन्योन्यस्मै तृप्याताम् यो तृप्यति भ्रश्यते स्वर्गाल्लोकात् इत्युतुमण्डलानि सूर्यमण्डलान्याख्यायिताः अत ऊर्ध्वपुंसनिर्वचनाः आरोपोऽभ्राजः पटरः पतङ्गः स्वर्णरोज्योतिषीमानुविभासः ते अस्मै सत्त्वे दिवमादपन्ति ऊर्जन्तुहम् अनवस्फुरन्त इति कश्यपोश्रमः स महावीरुन्न जहाति तस्यैषा भवति यत्ते शिल्पम् कश्यपरोचनावतु इन्द्रियावत् पुष्कलम् चित्रभानु यस्मिन् सूर्या अर्पिताः सप्तसाकम् तस्मिन् राजानमधिविश्रयेमभिति ते अस्मै सर्वे कश्यपाज्योतिर्लभन्ते तान् सोमः कश्यपादधिनिर्भवति भ्रष्टा कर्म कृतिभैवम् प्राणो जीवानिन्द्रियजीवानि सप्तशीर्षण्या प्राणाः सूर्या इत्याचार्याः अपश्यमहमेतान् सप्तसूर्यानिति
పంచకర్ణో వాత్స్యాయనః సప్తకర్ణశ్చ ప్లాక్షిః ఆనుశ్రవిక ఏవ నౌ కశ్యప ఇతి ఉభౌ వేదయితే అహిషేతుమివ మహామేరుం గంతుం పశ్యమహమేతత్ సూర్యమండల పరివర్తమానం గార్గ్యః ప్రాణత్రాతః గచ్చంత మహామేరుం ఏకం చాజహతం భ్రాజమకరపతంగానిహనే తిష్టన్నాదవంతి తస్మాదిహ తత్రిదవాః అముద్రేతరే తస్మాదిహ తత్రిదవాః తేషామేషా భవతి సప్తసూర్యాదిభవము ప్రతిష్ఠాః తానన్వేతి పతిభిర్దక్షిణావాన్ ते अस्मै सर्वे भृतमातपन्ति ऊर्जन्दुहाना अनवस्फुरन्त इति सप्तद्विजः सूर्या इत्याचार्याः तेषामेषा भवति सप्तदिशो नाना सूर्याः सप्तहोतार ऋत्विजः देवा आदित्या ये सप्त तेभिः सोमाभिरक्षण इति तदप्याम्नायः दिग्भ्राजः क्रतूं करोतीति दिग्भ्राजऋतूं करोति एतयैवावृता सहस्रसूर्यताया इति वै सम्भायनः तस्यैषा भवति यद्याव इन्द्रते शतकुंशतं भूमिः उदस्युः नत्वा वज्रिं सहस्रभू सूर्याः अनुनचातमष्टरोदसीति नानालिङ्गत्वा ऋतूनां नानासूर्यत्वम् अष्टोदुप्यवसिता इति सूर्यमण्डलान्यष्टाद ऊर्ध्वम् तेषामेषा भवति चित्रम् देवानामुदगाधनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्रेः आप्रात्या वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तस्थुषश्चेति वेदमभ्यन्निविशिते त्वायकुं संवत्सरो मिथः क्वाह क्वेयं देवरात्रि क्वमासारदवश्रिताः अर्थमासा मुहूर्ताः निवेशास्तुतिभिः सह वेमा आपो निविशन्ते यदीतो यान्ति सम्प्रति काला अप्सु निविशन्ते आपः सूर्ये समाहिताः अभ्राण्यपप्रपद्यन्ते विद्युत् सूर्ये समाहिता अनवन्ने इमे भूमि इयं चासौ च रोदसी किग्गुस्विदत्रान्तरा भूतम् येनेमे विधृते उभे विष्णुना विधृते भूमि इति वत्सस्य वेदना इरावती भेदुमतीः भूतम् सूर्यभसिनी मनुषेदरस्ये यष्टभ्रात्रोदसी विष्णवेदे तादर्थ पृथिवीमभितो मयोखैः किं तद्विष्णोर्बलबाहुः का दीप्तिः किं परायणम् एको यद्धारयद्देवः रेजति रोदसी उभे वातात् विष्णोर्बलबाहुः अक्षरात् दीप्तिरुच्यते त्रिपदात् धारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् अग्नयो वायवश्चैव एतदस्य परायणम् पृच्छामि त्वावरं मृत्युम् अपमं मध्यमं च तुम् लोकं च पुण्यपापानाम् एतत् पृच्छामि सम्प्रति अमुमाहुः परं मृत्युम् पवमानन्तु मध्यमम् अग्निरेवावो मृत्युः चन्द्रमाश्चिदुरुच्यते अनाभोगात् परं मृत्युम् पापाः संयन्ति सर्वदा आभोगास्त्वेव संयन्ति यत्र पुण्यकृतो जनाः ततो मध्यममायन्ति चितुमग्निं च सम्प्रति पृच्छामि त्वापावकृतः यत्र यातयते यमः त्वन्नस्तब्रह्मं तद्ब्रूहि यदि वेत्था सतो गृहान्
कश्यपादुदिताः सूर्याः रोदस्योरन्तर्तेजेषु तत्रन्यस्यन्ते वासवैः ते शरीराः प्रपद्यन्ते यथा पुण्यस्य कर्मणः अवान्यपादकेशासः तत्र ते योनिचाजनाः मृत्युत्वा मृत्वा पुनर्मृत्युमापद्यन्ते अद्यमानाः स्वकर्मभिः आशादिकाः कृमय इव ततः पूयन्ते वासवैः अपैतं मृत्युञ्जयति य एवं वेद स खल्वैवं विद्ब्राह्मणः दीर्घश्रुतमो भवति कश्यपस्यातिथिश्चित्तगमनः कश्यपस्यातिथिश्चित्तगमनः तस्यैषा भवति आयस्मिन् सप्तवासवाः रोहन्ति ऊर्ध्यारुहः ऋषिर्हरेर्घश्रुतमः इन्द्रस्य धर्मो अतिथिरिति कश्यपः पश्यको भवति यत्सत्त्वं परिपश्यतीति सौक्ष्म्यात् अताग्नेरष्टपुरुषस्य तस्यैषा भवति अग्नेन यसुपथा राये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्पच्चुपुराणमेनः भूयिष्ठान्तेन व उक्तिं विधेनेति अग्निश्च जातवेदाश्च सहोजा अजिरा पृथुः वैश्वानरो नद्यापाश्च पङ्क्तिनाथाश्च सप्तमः विसर्पेवाष्टमोऽग्नीनाम् एतेष्टौ वसवः क्षिता इति यथत्वेवाग्नेरज्जिर्वर्णविशेषाः नीरार्चिश्च पीतकार्चिश्चेति अथवा योरेकादश पुरुषस्यैकादश स्त्रीकस्य प्रभ्राजमानाप्यवधाताः याश्च वासुकि वैद्युताः तदताः परुषा श्यामाः कपिला अतिलोहिताः ऊर्ध्वा अवपतन्ताश्च वैद्युत इत्येकादश नैनं वैद्युतो हि अस्ति य एवं वेद स होवाचव्यासः पाराशन्यः विद्युतवधमेवाहं मृत्युमैक्षमिति न त्वकामगुम्हन्ति य एवं वेद अथ गन्धर्वगणाः स्वानभ्राट् अंखारिर्बम्भारिः हस्तः सुहस्तः कृशानुर्विश्वावसुः मूर्धन्वान् सूर्यवर्चः कृतिरिक्यैकादश गन्धर्वगणाः देवाश्च महादेवाः रश्मयश्च देवाकरविरः नैनङ्गरो हि नस्ति य एवं वेद गौरीमिमाय सलिलानि तच्छति एकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषी सहस्राक्षरापरमेभ्यो मन्निति वाचो विशेषणम् अथ निगतव्याख्याताः ताननुक्रमिष्यामः वराहवस्वतपसः विद्युन्महसो धूपयः श्वापयो गृहमेधाश्चेत्येते ये चेमेषि विविद्विषः पर्जन्याः सप्तपृथिवीमभिवर्षन्ति वृष्टिभिरिति एतयैव विभक्ति विपरीताः सप्तभिर्वातैरुदीरिताः अमोल्लोकाभिवर्षन्ति तेषामेषा भवति समानमेतदुदकम् उच्चैर्यवचाभिः भूमिं पर्जन्या चिन्वन्ति दिवं चिन्वन्कग्नय इति यदक्षरं भूतकृतं विश्वे देवा उपासते महर्षिमस्य गोप्तारम् चमदग्निमकर्वत चमदग्निमाप्यायते छन्दोभिश्चतुरुत्तरैः राज्ञः सोमस्य धृत्तासः ब्रह्मणा वीर्यावत शिवानः प्रदिशो दिशः तच्छंयोरावृणीमहे गातुं यज्ञपदये
दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे सोमपा असोमपा इति निगदव्याख्याताः सहस्रहृदयं भूमिः परं व्योम सहस्रहृत् अश्विना भुज्योना सत्या विश्वस्य जगतस्पति छाया भूमिः पतिर्यो मिथुनन्ता अतुर्यथुः पुत्रो बृहस्पति रुद्रः सरमा इति स्त्रीभुवम् शुक्रं वा मन्यद् जगतं वा मन्यद् विषुरूपे अहमेत्यौरिवस्थः विश्वाहि माया अवधस्वधावन्तौ भद्रं व भद्रावाम्भूषणा विहरातिरस्तु वासाभ्यौ चित्रौ जगतो निधानौ या वा भूमि चरथस्तु सखायौ तावश्विना रासभाश्वाहवं मे शुभस्पति आगतगो सूर्यया सह चुक्रोह भुज्यमश्विनोदमेघे रयिन्न कश्चिन्मभुवां अवाहाः तमोहधुर्नौभिरात्मन्पतिभिः अन्तरिक्षपृड्भिरपोदकाभिः तिस्रः क्षभस्त्रिरः विव्रजद्भिः नासत्या भुज्यमोहतुः परङ्गैः समुद्रस्य धन्वन्नाद्रस्य पारे त्रिभिरखैः शतवद्भिः षडश्रैः सवितारं वितन्वन्तम् अनुबध्नादिशाम्बरः आपपूरुषम्भरश्चैव सवितारे वसो भवतु जगूसुसृप्तं विदित्वैव बहुसोमगिरम्बशी अन्वेदितुत्रो वक्रियान्तम् आयसूयां सोमकृत्सु ससङ्ग्रामस्तमोऽद्योद्योतः वासोगाप्पिपाति तत् सतत्योऽभिस्वाद्येत्यन्ये रक्षसानन्विताश्च ये अन्वेति परिवृत्यास्तः एवमेतौ स्थो अश्विना एतेभ्यः पृथिव्योः अहरहर्गर्भं दधाति तयोरेतो वत्सावहो रात्रे पृथिव्या अहः दिवो रात्रिः ता अभिसृष्टौ दम्पती एव भवतः तयोरेतौ वत्सौ अग्निश्चादित्यश्च रात्रेर्वत्सः श्वेत आदित्यः अम्भोऽग्निः ताम्रो अरुणः ता अभिसृष्टौ दम्पती एव भवतः तयोरेतौ वत्सौ वृत्रश्च वैद्युरश्च अग्नेर्वृत्रः वैद्युर आदित्यस्य ता अभिसृष्टौ दम्पती एव भवतः तयोरेतौ वत्सौ उष्मा च नीहारश्च वृत्रस्योष्मा वैद्युतस्य नीहारः तौ तावेव प्रतिपद्येते सेयगुं रात्रे गर्भिणी पुत्रेण संवसति तस्या वा एतदुल्बणम् यत्रात्रौ रश्मयः यथा गोर्गर्भिण्या उल्बणम् एवमेतस्य उल्बणम् प्रजयिष्टु प्रजया पशुभिश्च भवति एवं वेद एतमुद्यन्तमपि यन्तम् चेति आदित्यः पुण्यस्य वत्सः अथ पवित्रान् गिरसः पवित्रवन्तः परिवादमासते विदेशाः प्रत्नोऽभिरक्षति कृतम् महस्समुद्रम् वरुणस्तिरोदधे धीरा इच्छे बुद्धरुणेश्वारभम् पवित्रम् ते पितरम् ब्रह्मणस्पते प्रभुर्गात्राणिपद्येषि विश्वतः अतप्तदनोर्नतधामो अश्नुते श्रुता सहित्वहन्तस्तत्समासत ब्रह्मा देवानाम् असतः सत्येतदक्षुः ऋषयः सप्तात्रिश्चयत् सर्वे त्रयो अगस्त्यश्च नक्षत्रैः संकृतो वसन् अथ सवितुस्यावाश्वस्यावट्टिकामस्य अमीयर्
चंद्रमा नक्षत्रमेति तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तत्सवितुर्वृणीमहे वयं देवस्य भोजनं श्रेष्ठागुं सर्वधातमं तुलं भगस्य धीमहि अपागोहत सवितादृभीन् सर्वान् दिवो अन्धसः नक्तन्यान्यभवन् दृशे अस्य स्नासंभविष्यामः नामैव नाम मे न पुंसकं पुमापुंस्त्र्यस्मि स्थावरजोऽस्मतजङ्गमः यजे यक्षियष्टाहे च मया भूतान्ययक्षत पशवो मम भूतानि अनुबन्ध्योऽस्म्यहं विभुः स्त्रियः सतीः तापुमे पुपुंसाहुः पश्य दक्षन्वान्न विचेतदन्धः कविर्यः पुत्रः स इमाचिकेत यस्ता विजानात् स विदुः पिताशत् अन्धो मणिमनमिन्दत् तमनङ्गुलिरावयत् अग्रीवः प्रत्यमुञ्चत् तमजिह्वा असश्चत ऊर्ध्वमूलमवाच्छाखम् वृक्षं यो वेद सम्प्रति न स जातु जनश्रद्धभ्यात् मृत्युर्मामारयादितिः हसितगुण्हृदिकं गीतं वीणापणबलासितं हृदं जयैवं च यत्किञ्चित् अङ्गानि स्नेहविद्धिगत् अरुष्यग्रस्तुत्यधावत् अरुष्यग्रस्तुत्यधावत् अस्माज्जातानि तूयरोचरन् पुत्रो निरुत्या वै देहः अचेतायश्च चेतनः सदं मणिमविन्दत् सोऽनङ्गुलिरावयत् सोऽग्रीवः प्रत्यमुञ्चत् सोऽजिह्वा असश्चत नैतवृषिं विदित्वा नगरं प्रविशेत् यदि प्रविशेत् मिथौचरित्वा प्रविशेत् तत्सम्भवस्य व्रतम् आदमग्ने रथं तिष्ठा एकाश्वमेकयोजनम् एकचक्रमेकधुरम् वातध्राजिगतिं विभो करिष्यति न व्यथते नास्याक्षो यातु सज्जति यच्छेदान् रोहिता दुश्चाग्नेः रथे युक्ताधितिष्ठति एकया च दशभिश्च स्वभूते द्वाभ्यामिष्टये विगुंसत्या च तिसृभिश्च महसे त्रिगुंसधा च नियुद्धर्वायुविहिता विमुञ्च आदनुष्व प्रदनुष्व उत्थमाधमसन्धमा आदित्ये चन्द्रवर्णाना गर्भमाधेहि यः पुमान् त्रिदस्विक्तगुं सूर्यगतं चन्द्रमसेरसङ्कृधि वारादञ्जनयाग्रेऽग्निम् वारादञ्जनयाग्रेऽग्निम् य एको रुद्रमुच्यते असङ्ख्याताः सहस्राणि स्पर्यते न च दृश्यते एवमेतन्निबोधत आमन्त्रैरिन्द्रहरिभिः यानि मयूररोमभिः मात्वा के चिन्निये मुरिन्नपाशिनः धर्मे भताकिः मा मन्त्रैरिन्द्रहरिभिः यानि मयूररोमभिः मामा के चिन्ये मुरिन्नपाशिनः निधन्मे भताम् इति अणुभिश्च महद्भिश्च विदृश्मेरसमायुतैः कालैर्हरित्वमाभन्नैः इन्द्रायाहि सहस्रयुगो अग्निर्विभ्राष्टिवसनः वायुश्वेदसि कुत्रुगः संवत्सरो विषुवर्णैः नित्यास्ते रुजरास्तव सुब्रह्मण्योगुं सुब्रह्मण्योगुं सुब्रह्मण्यो इन्द्रागच्छ हरिव आगच्छ मेधातिथेः मेषभूषणस्वस्य मेने गौरावस्कन्दिन्नहल्यायै चारा कौशिकब्राह्मण गौतमब्रूहाणा अरुणाश्वविहागताः वसवः पृथिवीक्षिणः हस्तोलिक्वासतोऽग्नयः अग्निश्च जातवेदाश्चेज्ञेते ताम्राश्वास्ताम्ररथाः ताम्रवर्णास्तथासिताः दण्डहस्ताख्यादक्षतः इतो रुद्राः परागताः उत्तुत्स्थानं प्रमाणश्च पुरहिता
बृहस्पतिश्च सविता च इष्टरूपैरिहागता तथेनोदकवर्त्मना अप्सुषा इति तद्वयोः उक्तो देशो वातागुंसि च तथादित्यश्चाष्टपुरुषस्य वसूनामादित्यानागस्थाने स्वतेजसा भानि रुद्राणामादित्यागुस्त्वयने स्वतेजसा भानि आदित्यानामादित्यानागस्थाने स्वतेजसा भानि सतागुं सत्यानाम् आदित्यानागस्थाने स्वतेजसा भानि अभिधोन्वतामभिघ्नताम् वादवतां मरुताम् आदित्यानागस्थाने स्वतेजसा भानि ऋभूणामादित्यानागस्थाने स्वतेजसा भानि विश्वेशां देवानाम् आदित्यानागस्थाने स्वतेजसा भानि संवत्सरस्य सवितुः आदित्यस्य स्थाने स्वतेजसा भानि ॐ भूर्भुवस्वः रश्मयो वो मिथुनं मानो मिथुनपुंड्रीभम् आरोगस्य स्थाने स्वतेजसा भानि घ्रागस्य स्थाने स्वतेजसा भानि पटरस्य स्थाने स्वतेजसा भानि पतङ्गस्य स्थाने स्वतेजसा भानि चन्नलस्य स्थाने स्वतेजसा भानि ज्योतिषीमतस्य स्थाने स्वतेजसा भानि विभासस्य स्थाने स्वतेजसा भानि कश्यपस्य स्थाने स्वतेजसा भानि ॐ भूर्भुवस्वः आपो वो मिथुनं मानो मिथुनपुंड्रीभ्यम् अथवा योरेकादश पुरुषस्येकादश स्त्रीगस्य प्रख्यातमानानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि यवदातानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि वासुकिवैद्यदानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि रजतानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि पुरुषाणागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि श्यामानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि कपिलानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि अतिलोहितानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि रुद्राणागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि अववदन्तैनागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि वैद्युतानागुं रुद्राणागुस्थाने स्वतेजसा भानि प्रभ्राजमानीनागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि यवदादीनागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि वासुकिवैद्युतीनागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि रजतानागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि पुरुषाणागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि श्यामानागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि कपिलानागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि अतिलोहिनीनागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि ऊर्ध्वानागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि अववदन्तीनागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि वैद्युतीनागुं रुद्राणीनागुस्थाने स्वतेजसा भानि ॐ भूर्भुवस्वः रूपाणि वो मिथुनं मानो मिथुनपुंड्रीभ्यम् अथाग्नेरष्टपुरुषस्य अग्नेः पूर्वदिश्यस्य स्थाने स्वतेजसा भानि जातवेदस उपदिश्य स्थाने स्वतेजसा भानि सहोदसो दक्षिणदिश्यस्य स्थाने स्वतेजसा भानि अचिरा प्रभव उपदिश्यस्य स्थाने स्वतेजसा भानि दर्यावस उपदिश्यस्य स्थाने स्वतेजसा भानि वैश्वानरस्यावरदिश्यस्य स्थाने स्वतेजसा भानि दर्यावस उपदिश्यस्य स्थाने स्वतेजसा भानि पङ्क्तिराधस उदक्तिश्यस्य स्थाने स्वतेजसा भानि विसर्पिण उपदिश्यस्य स्थाने स्वतेजसा भानि ॐ भूर्भुवस्वः
इशोभो मिथुनं मानो मिथुनगुंभीष्ठं दक्षिणपूर्वस्यां दिशि विसत्ति नरकः तस्मान्न परिबाहि दक्षिणास्यां दिश्य विसत्ति नरकः तस्मान्न परिबाहि उत्तरपूर्वस्यां दिशि विषादि नरकः तस्मान्न परिबाहि उत्तरापरस्यां दिश्य विषादि नरकः तस्मान्न परिबाहि आयस्मिन् सप्तवासवा इन्द्रियाणि शतक्रत विद्येते इन्द्रघोषा वो वसुभिः पुरस्तादुपदधताम् मनोजवसो वपितृभिर्दक्षिणत उपदधताम् प्रजेता वो रुद्रैः पश्चादुपदधताम् विश्वकर्मा व आदित्यैरुत्तरत उपदधताम् त्वष्टा वो रूपैरुपरिष्टादुपदधताम् संज्ञानं वः पश्चादिति आदित्यः सर्वोऽग्निः पृथिव्या वायुरन्तरिक्षे सूर्यो दिवि चन्द्रमा दिक्षु नक्षत्राणि स्वलोके एवाह्यग्ने एवाहि वायो एवाहि इन्द्र एवाहि पूषन् एवाहि देवाः आपमापापः सर्वाः तस्मादस्मादितो मुदः अग्निर्वायुश्च सूर्यश्च सहसञ्चस्करद्धिया वायुवश्वारश्मिपदयः मरीच्यात्मानो अद्रुहः देवीर्भुवनसूवरीः पुत्रवत्वाय मे सुता महानाम्नीर्महामानाः महसो महदस्वः देवी पश्यन्यसूवरीः पुत्रवत्वाय मे सुता अपाश्चुष्टिमपारक्षः अपाश्चुष्टिमपारघम् अवाग्रामवधावत्तिम् अवदेवीरुगोहिता वज्रम् देवीरचीतागुश्च भुवनन्ते वसूवरीः आदित्यानलिलिम् देवी योनिनोद्भमुदीशत भद्रम् कर्णेभिः शृणुयाम देवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनोभिः दिशेम देवहितं जदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु केतवो अरुणासश्च ऋषयो वादरशनाः प्रतिष्ठागुं शतधाहि समाहितासो सहस्रधायसम् शिवानश्चन्तमा भवन्तु दीर्घाः ओषधयः सुमृळीका सरस्वती माधेव्योमसन्दृशि योपाम् पुष्पम् वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपाम् पुष्पम् पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असोमैतपन्नपामायतनम् आयतनवान् भवति यो मुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपद आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम्
आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अथवामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अथवामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनागं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनोभिः यशेम देवहितञ्जदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरि ओम तत्सत्यदक्षरपदभ्रष्टं मात्राहीनं यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि यद्यच्छकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि ఆదిత్య హృదయము హృదయము అంటే శ్రీమన్నారాయణమూర్తి అంతర్యామిగా ఉండేటువంటిది శ్రీమన్నారాయణమూర్తిని గూర్చి చెప్పేది అని అర్థం ఆదిత్య హృదయం అంటే అదే ఆదిత్య హృదయం వేదంలో ఈ అరుణము అని అనబడుతుంది అనమాట దాన్ని ఇప్పుడు మనం పారాయణ చేసాం ఇప్పుడు ఆదిత్య హృదయం చదువుదాం ఆదిత్య హృదయం తీయండి తీస్తే 10వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు మనము 11 సార్లు చదువుతాం 10వ శ్లోకం నుంచి ఆ ముందది తర్వాతది కూడా ఉపోద్ఘాతం రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేస్తూ ఉండగా రావణాసురుడు ఎంతకీ చనిపోకపోయేసరికి విష్ణు చెందినటువంటి రామచంద్రమూర్తి ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే అగస్త్య మహర్షి వచ్చి ఆయన ఇదిగో ఆదిత్య హృదయాన్ని పఠించు అని చెప్పి ఆదిత్య హృదయం గురించి చెబుతారు ఆ ఆదిత్య హృదయం చదివిన తర్వాత అప్పుడు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్తారు రావణాసురుడు కాస్త మరణిస్తాడు రావణుడు అంటే మన పాపాల యొక్క పుట్ట ఆ పాపాలు ఏవే శాస్త్ర విరుద్ధంగా చేసినటువంటి పనుల వల్ల వచ్చినటువంటి పాపాలన్నీ కూడా మనకి రోగాల రూపంలోనూ ఆటంకాల రూపంలోనూ ఎదురవుతుంటాయి రోగాలు 2 రకాలు ఆది వ్యాధి అని ఆది అంటే మనస్సుకి సంబంధించింది వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది మనస్సుకి సంబంధించిన శరీరానికి అది మనకి నిత్య కైంకర్యాలకి నిత్యం మనం చేసేటువంటి పనులకి ఆటంకంగా ఉంటుంది కనుక అలా ఉండకుండా ఉండాలంటే రావణాసురుడిని స్వామి సంహరించినట్టుగా మనము ఆ పాపాలన్నింటినీ సంహరించాలి అని అంటే ఈ ఆదిత్య హృదయాన్ని మనం పారాయణ చేయాలి ప్రతి శ్లోకానికి కూడా అష్టాక్షరి మంత్రంతో హోమం చేస్తాం ఓం నారాయణాయ స్వాహ ముందర నమో ఉంటుంది ఓం నమో నారాయణాయ స్వాహ దీనితో హోమం చేస్తాం श्री भगवद्भागवताचार्य कैंकर्य रूपा श्री आदित्य हवनमहं करिष्ये ओम अग्नेन मन्यस्व अनुमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व
देवसुविदः प्रसुवान् ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् स्वाहा ॐ नमो नारायणाय स्वाहा आवदामवहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् शम्पामध्यस्फुरं नीलतोयदद्युतिविग्रहम् सीतया लिङ्गितं रामं कलये अभीष्टसिद्धये धर्मात्मा सत्यसन्धश्च रामो पौरुषे च प्रतिद्वन्द्वः शरैणं जहि रावणि सदृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यो ददाम्येतत्कृतं मम त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तम राघवत्वस्मारम्भान्मय्यज्ञपरो भवेत् ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् ॐ नमो नारायणाय स्वाहा ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् ॐ नमो नारायणाय स्वाहा दैवतैष्टसमागं यद्द्रष्टुमभ्यागतोरणम् उपागम्य प्रवीत्रामभगस्त्यो भगवान् ऋषिः ॐ नमो नारायणाय स्वाहा राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि ॐ नमो नारायणाय स्वाहा आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं च मे नित्यमक्षय्यं परमं शुभम् ॐ नमो नारायणाय स्वाहा सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् ॐ नमो नारायणाय स्वाहा अस्मिमन्तं सत्कृतं ॐ नमो नारायणाय स्वाहा सर्वदेवात्मको एष तेजस्वी भावनः एष देवासुरगणान् लोकान् पालिकभस्तिभिः ॐ नमो नारायणाय स्वाहा एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्धः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमोऽप्यपाम्पतिः ॐ नमो नारायणाय स्वाहा विदयो वसवस्माभ्यास्त्यश्विनौ मरुतो मनुः वायुर्वन्यः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः ॐ नमो नारायणाय स्वाहा आदित्यः सविता सूर्यः खगः पूषा नभस्तिमान् सुवर्णसदृशो भानुर्हिरण्यरेतादिवाकरः ॐ नमो नारायणाय स्वाहा हरितश्वसहस्राक्षिः सप्तशक्तिर्मरीचिमान् विविरोन्मथनः शङ्कुस्पष्टामर्दण्डमंशुमान् ॐ नमो नारायणाय स्वाहा हिरण्यगर्भः शिशिरस्तवनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशनः ॐ नमो नारायणाय स्वाहा व्योमनाथः समोढेति रुक्यजुस्सामपारः धनवृष्टिरवान् मित्रो विद्यवीधि प्रबन्धवः ॐ नमो नारायणाय स्वाहा आतपी मण्डली मृत्युः शिशिरः सर्वतः वनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभूतः ॐ नमो नारायणाय स्वाहा नक्षत्रग्रहताराणामधिको विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते ॐ नमो नारायणाय स्वाहा नमः पूर्वाय गिरये पश्चिमायात्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः ॐ नमो नारायणाय स्वाहा जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः ॐ नमो नारायणाय स्वाहा मम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ॐ नमो नारायणाय स्वाहा ब्रह्मेशानाच्युतेशाय सूर्याय
वपुषाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय अमितात्मने कृतघ्नाय देवाय ज्योतिषां पतये नमः नमो नारायणाय स्वाहा तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे ओम नमो नारायणाय स्वाहा स्वाहा नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपस्येष पश्यत्येष तपस्विभिः एष सुप्तेषु जागर्ति परिनिश्चितः एष चैवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणः ॐ नमो नारायणाय स्वाहा वेदाश्चक्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वैश्वरविप्रभुः ॐ नमो नारायणाय स्वाहा येन मापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघवा ॐ नमो नारायणाय स्वाहा पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसे ॐ नमो नारायणाय स्वाहा अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथा गगनम् ॐ नमो नारायणाय स्वाहा एतच्छ्रुत्वा महातेजानष्टशोकोपपत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् ॐ नमो नारायणाय स्वाहा आदित्यं प्रेक्ष्य दत्त्वादुपरं हर्षमवाप्तवान् विराजन्य शुचित् भूत्वा धनुराधाय वीर्यवान् ॐ नमो नारायणाय स्वाहा रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमतु सर्वयज्ञेन महतावधे तस्य धृतो भवतु ॐ नमो नारायणाय स्वाहा अधरविरवदन् निरीक्ष्य रामं मुदितमनः परमं प्रहृष्यमाणः निशिचरपदि संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति ॐ नमो नारायणाय स्वाहा अधरविरवदन् निरीक्ष्य रामं मुदितमनः परमं प्रहृष्यमाणः निशिचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति ॐ नमो नारायणाय स्वाहा आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शम्पामध्यस्फुरन् नीलतो यदद्युतिविग्रहं सीतया लिङ्गितं रामं करये अभीष्टसिद्धये धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यति पौरुषे चाप्रतिद्वन्द्वश्चरैनं च हि रावणि सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यो ददाम्येतत्त्वतं मम त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तम राघवत्वत्समारम्भात् मय्यत्नपरो भवेत् 11 సార్లు మనం అనుకున్నటువంటి సత్య పూర్తయింది. ఇంకా హోమానికి ముగింపు. ఇందాక అరుణం చదివాం కదా, అందులో కొన్ని ఖండలు ఉండిపోయాయి, అవి విన్నగించాక ఈ హోమం పూర్తయ్యే లోపల ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शान्तिः 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 मरीचयस्वायं भुवाः ये शरीराण्यकल्पयन् ते ते देहं कल्पयन्तु मा च ते ख्यास्पदीर्षितु उत्तिष्ठतमास्वत्त अग्निमिच्छत्वं भारताः ताभ्यः सोमस्य दृप्तासः सूर्येण सयुजोषसः युवा सुवासाः अष्टाचक्रानवद्वारा देवानां पूरयोध्या तस्याहुं हिरण्मयः कोशः स्वर्गो लोको ज्योतिषावृतः यो वैदां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च आयुः कीर्तिं प्रजां ददुः विभ्राजमाना गुंहरिणी यशसा संपरीकृता
पुरगुश्च पुरगुं हिरण्मयी ब्रह्म विवेशा पराजिता पराङ्गेत्यध्यामयी पराङ्गेत्यनाशकी यः चामुत्रजान् वेदी विद्वान् देवासुरानुभयान् यत्कुमारी मन्त्रयते यत्योषत्यत्पतिव्रता अरिष्टं यत्किञ्च क्रियते अग्निस्तदनुवेपति अश्रुतासश्रुतासश्च यज्वानो यज्वनः स्वर्ग्यं प्रोदापेक्षन्ते इन्द्रवत्मिं च ये विदुः सिकता इव संयन्ति रश्मिभिः समुदीरिताः अस्माल्लोकादमुष्माच्च ऋषिभिरदात् वृष्टिभिः अपेतमीतमिच सर्पतातः ये त्रस्तपुराणा ये च नूतनाः अहोभिरद्भिरक्तुभिर्व्यक्तं यमो ददात् पवसा नमस्मै नृणन्तु नृपात्पर्यः अपुष्टाय च कृष्टजाः कुमारीषु गणीषु दारिणीषु दयेहिताः रेतः पिता आण्डवीता रेतः पीता आण्डवीताः अङ्गारेषु दयेहुताः उभयान् पुत्रपौत्रकान् युवेहं यमराजकान् शतमिन्दु शरदः अदो यद्ब्रह्मविदवम् पितॄणां च यमस्य च वरुणस्याश्विनोरग्नेः मरुतां च विहायसाम् कामप्रयवणं मे अस्तु सत्येवास्मिन् सनातनः इति नापो ब्रह्मिश्रवो रायोधनं पुत्रानापो देवी निहाहिता विशीर्ष्णिं क्रुद्धशीर्ष्णिं च अपेतो निर्हृतिकुंहतः परिपाधकुश्वेतकुक्षं निजङ्घकुं च बलो निजङ्घकुं च बलोदरं निजङ्घश्च बलोदरं सदां वाच्यायया सह अग्ने नाशय सन्दृशः ईर्ष्यासूयेरुभुक्षा मन्युं कृत्यां च दीधिरे तथेन किकुं शुकावता अग्ने नाशय सन्दृशः पर्जन्याय प्रजायत दिवस्पुत्राय मीढुषे स नो यवदविच्छतु इदं वचः पर्जन्याय स्वराजे हृदो अस्वन्तरित्यन्तरन्तत्युजोतत मयो भूर्वातो विश्वदृष्टयस्वन्त्वस्मे सुपिप्पला ओषधीर्देवगोपाः यो गर्भ ओषधीनां गवानां कृणोत्यत्पदा पर्जन्यः पुरुषीणां पुनर्मामयित्विन्द्रियं पुनरायुः पुनर्भगः पुनर्ब्राह्मणमयितुमा पुनर्द्रविणमयितुमा जन्मेत्यरेतः पृथिवीमस्कानो यदोषधीरत्यसदराद्यापः यदोषधीरत्यसरद्यदामः इदं तत्पुनराददे दीर्घायुत्वाय वर्चसे यन्मेरेदप्निशिच्यते यन्म आजायते पुनः तेन मामृतं कुरु तेन सुप्रजसं कुरु अद्भिस्तिरोधा जायत तव वैश्रवणः सदा तिरोधेहि तपत्नान्नः ये अभोष्यन्ति केचन मायां वै श्रवणः रथगुं सहस्रमधुरं पुरुश्चक्रगुं सहस्राश्वम् आस्थायायाधिनो बलिं यस्मै भूतानि बलिमावहन्ति दानङ्गाभो हस्ति हिरण्यमश्वानो असावसुमदौ यज्ञस्य श्रियं विप्रदोन्नमुखीं विराजम् सुदर्शने चक्रौञ्चे च वैनागे च महावीरौ सतद्वाट्टारगमन्ता सगोहार्यन्नगदन्तव इति मन्त्राः कल्पोद ऊर्ध्वं यदि बलिगुं हरेतु हिरण्यनाभये विदुदये कौबेरायामिं बलं ददाहि हिरण्यनाभये विदुदये कौबेरायायं बलिः सर्वभूताधिपतये नम इति अथ बलिगुं हृत्वोपतिष्ठेत क्षत्रं क्षत्रं वै श्रवणः ब्राह्मणावयद्विस्मः नमस्ते अस्तु मामाहिगुंसेः अस्मात् प्रविश्यान्नमभीति अथ तमग्निमादधीत यस्मिन्नेतत्कर्म प्रयुञ्जीत तिरोधाभूः तिरोधाभुवः तिरोधास्वः तिरोधाभूर्भुवस्वः सर्वेषां लोकानामाधिपत्ये सीदेति अथ तमग्निमिञ्जीत यस्मिन्नेतत्कर्म प्रयुञ्जीत तिरोधाभूः स्वाहा तिरोधाभुवः स्वाहा तिरोधास्व स्वाहा तिरोधाभूर्भुवस्व स्वाहा यस्मिन्नस्य काले सर्वा आहुतिर्हुता भवेयुः
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణాహురదేవతాభ్యో నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తదే అగ్నే సమిధః సప్త జిహ్వాః సప్త ఋషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రాः సప్తధాత్వా జగन्तు సప్తయోనీరా బృహస్పతిన ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాంతసే పదం సమూఢమస్య బాగుం సురే స్వాహా యతః సుషమార్చ్యేన సంపూర్య సంతత విచ్ఛిన్నధారా పురస్సరం వసోద్ధారేతి మంత్రేణ జుహయాత్. ఓం వసోద్ధారాంజుదేవ మేధారా సరిదివా ఏషా హూయతే ఆచ్యేన జహోతి తేజో మా ఆచ్యంతే జోవసోద్ధారా తేజసైవాస్మై తేజో వరుంధే థో కామామై వసోద్ధారా కామానేవావరుంధే. పూర్ణాహుతి ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఓం యాన్నమ పరాయ పురుషాత్మనే స్వాహా. ఇది సంపాదాచ్య గృహీత్వా బింబే సంపాదాచ్య సేచనం కుర్యాత్. తతః శాలా ప్రదక్షిణం కుర్యాత్. ఓం అగ్నేన యశుపధారాయే అస్మాన్ విశ్వాని దేవపయునాని విద్వాన్ యోధ్యస్పచ్చుహురానమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ ప్రవశుక్రాయ భానవే భరద్భగం హవ్యం నదిం చాగ్నయే సుపూతం యో దైత్యాని మానుషాజనో గశ్యంతర్విశ్వాని విద్వనాసికాతి అచ్ఛాగిరో మతయో దేవయంతిరగ్రయ్యంతి ద్రవిణం శిక్షాణాః సుసందృశగో సుప్రదీకత్వస్పంచగుం హవ్యవాహ వదతిం మానుషాణ అగ్నే త్వమస్మధ్యయోధ్యమీవ అనక్లిత్ర అభ్యమంతకృష్ణేః పునరస్మధ్యగుం సువిదాయ దేవచ్ఛాం విశ్వేభిరజరేభిర్యజత్ర అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూష్ఠవృత్వై బహుళాన ఉర్వీ భవాదోకాయతనయాయ శింయోః ప్రకారవో వర్ణావక్ష్యమానా దేవత్రీజై ఇంద్రయథ దేవయంతః దక్షిణావాడ్వాజినీ ప్రాచ్యేతి హవిర్భరంత్యగ్నయే ఘృతాజైః సుచంచలేన సంభూర్య వర్మణా పరిశుచ్య. ఓం కవచాయ హుం పరిశేకావతిష్ఠవారిణ ఆత్మానం ప్రోక్షయే నమస్తే గార్హవత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. కాండద్వయోపపాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. శంఖచక్రధరం దేవం కిరీటాది విభూషితమంకుటమధ్యత్వం ధ్యాయే యజ్ఞపతిం పరిణతః. అగ్నిస్తం భగవంతమర్కినంత పుష్పసంధి మధుమత్తై భక్త్యర్చయే. ఓం అర్కిమిదం గృహాణ స్వాహా అన్నంతమిదం గృహాణ స్వాహా అమృతమిదం గృహాణ స్వాహా పంచమిదం గృహాణ స్వాహా జపమిదం గృహాణ స్వాహా మధుమత్తమిదం గృహాణ స్వాహా. ఓమాయాగ్నే భూర్భువస్వ స్వాహా అందేవానాం బృహత్రజాతవేదో ఉదాసర భగవంతం మామాయుం జై స్వాహా ఔత్తిష్ఠ పురుషార్థ పింగళదేహి ద్రోణం ప్రేక్ష స్వాహా ఔపద్రం యగ్నే భూర్భువస్వ స్వాహా ఔత్తర పరిశేషణం కుర్యాద్. హరిదేవమక్కుస్థా సరస్వతేనమక్కుస్థా దేవసవిదప్రాసామేః. అస్తే అక్షతోదకం గృహీత్వా యస్య స్మృత్యా చ నామోజ్ఞానవో హోమక్రియాదిషు యోగం సంపూర్ణతాం యాది సత్యో వందే నమచ్చదం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యద్దుదస్తు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన యథా సంకల్పిత హోమేన యదచ్చిదం భగవాన్ సర్వాత్మకః. అగ్నిస్థ శ్రీమన్నారాయణ ప్రియదా అక్షతోదకం విసృజేత్. ఆసనాత్యందు పూర్ణాంతం హవనం యన్మయా కృతం. ద్రవ్యహీనం క్రియాహీనం మంత్రహీనం అభక్తిగం తత్సర్వం క్షమ్యతాం. సాష్టాంగం ప్రణమ్య ప్రవరముచ్యతే. ఇదే కాకుండా ఈ పీఠంలో శుక్రవారం నాడు అమ్మవారికి
ఉదయము సాయంకాలము చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఏకాదశి పౌర్ణమి తిథుల్లో కూడా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చండి. వీలు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఎలా అనిపించిందండి వీడియో? ఇక్కడే వైజాగ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశానన్నమాట. చాలా చాలా బాగా జరిగిందండి పూజ మాత్రం. పూజ తర్వాత ప్రసాదం కూడా మనకి ఇస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూసి మీ ఒపీనియన్ ఏంటో నాకు ఖచ్చితంగా తెలియచేయండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ముఖ్యంగా నేను స్వామి గారికి థ్యాంక్ యూ చెప్పాలండి, ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.